ఇగో ఇలాంటి కేజీల్లోని యానిమల్స్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. చూడొచ్చు మనం షిప్లోని ఇలా ఉంటుంది అనమాట. అలా చాన్లో ఉన్నారు, గట్టిగా మందు కొట్టినట్టున్నారు. కుర్రలందరూ గట్టి బీర్లు కొట్టి వెళ్ళిపోతారు అన్నమాట. ఇది మన క్యాబిన్. నెక్స్ట్ వేరొక వీడియోలో ఒక మంచి వీడియో చేద్దాం. మన క్యాబిన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ షిప్లో ఉన్న వీడియోస్ అన్నీ మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి. యూరోపియన్స్ అందరూ యూరోప్ కంట్రీస్లో అందరూ ఈ విండ్ మిల్స్ ద్వారానే కరెంట్ లాగుతూ ఉంటారు. సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు మనం స్కాట్లాండ్లో ఉన్నాం. అర్ధరాత్రి టైం 2 అవుతుంది. అలా బయటకు వచ్చాం. ఇక్కడ ఏమైనా బయట ఏమైనా ఉంటుందని చూపించడం కోసం, అలా చూడడం కోసం వచ్చాను. కానీ ఇక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంది, మనుషులు ఎవరు లేరు. జస్ట్ నేను, ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడు ఉంటే ముంబై నుంచి, అతను నేను వచ్చామన్నమాట. సో అలా బయటకు వచ్చి అలా తిరుగుతున్నాను అనమాట. ఇక్కడైతే మనుషులు ఎవరు తిరగట్లేదు. తర్వాత అంతా నిర్మానుష్యంగా ఉంది. అలా ఒక రౌండ్ వేసుకొని చూసి, ఇక్కడ చాలా చలిగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఇంకా మళ్ళీ షిప్లోకి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయామన్నమాట. మీరు చూడవచ్చు, ఇక్కడ ఒక విండ్ మిల్ అయితే ఉంది. చీకట్లో అంతగా కనిపించట్లే ఉంటుంది. సో ఇలాంటి విండ్ మిల్స్ యూరోపియన్స్ అందరూ యూరోప్ కంట్రీస్లో అందరూ ఈ విండ్ మిల్స్ ద్వారానే కరెంట్ లాగుతూ ఉంటారు. మీరు చూడవచ్చు. ఆల్మోస్ట్ 3 వీక్స్ తర్వాత బయటకు వచ్చానమాట. ఈరోజు ఎలాగైనా సరే బయటకు రావాలని సరే వచ్చాను. ఈరోజు టైం దొరికింది. రేపు చాలా లేట్గా షిఫ్ట్ స్టార్ట్ చేస్తాను డ్యూటీ. సో టైం ఉండడం వల్ల బయటకు వచ్చాను. సో చాలా బాగుంది, కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. చాలా రోజుల తర్వాత బయటకు రావడం వల్ల వీడియోస్ కూడా రావట్లేదు. అందువల్లే నాకు టైం సరిపోకపోవడం వల్ల బయటకు వచ్చి వీడియో తీయడానికి అవ్వట్లేదు, టైం సరిపోవట్లేదు. సో బాగుంది. ఇప్పుడు నైట్ పీస్ఫుల్గా ఉంది. అలా రోడ్ల మీద అలాగా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అలాగా. సో మ్యాడ్రైడ్ అంటే అదిగో అక్కడ ఉంది మన షిప్. సో మ్యాడ్రైడ్ అంటే వెదర్ కండిషన్ బాగోకపోవడం వల్ల ఈరోజు మన షిప్ తీసుకొచ్చి ఇక్కడ ఆపేశారు. నార్మల్గా ఈరోజు నైట్ వెళ్ళిపోవాలి, కానీ వెదర్ బాగోకపోవడం వల్ల మన షిప్ని అక్కడ ఆపేశారు అన్నమాట. ఆపేసి రేపు ఈవినింగ్ బయలుదేరుతాం. యానిమల్స్ ఉంది, ఇంకో ఇలాంటి కేజీల్లోని యానిమల్స్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. అలా ఇక్కడికి వచ్చి చూపిస్తున్నాను. ఇక్కడ రావచ్చు రాకూడదు తెలియదు కానీ. సో చూడండి, షిప్ దగ్గరికి వస్తాం మనం. షిప్లో ఉన్న ప్రజలందరూ పడుకున్నారు, గెస్టులు అందరూ ఎవ్వరు లేరు అసలు. సో లోపలికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ మనకు సెక్యూరిటీ ఉన్నారు, మమ్మల్ని చెక్ చేస్తారన్నమాట లోపలికి వెళ్ళే ముందు, బయటకు వచ్చే ముందును. సో వెళ్ళిపోదాం లోపలికి, మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. సో మొత్తానికి వచ్చాము షిప్లోకి, రూమ్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక చూడవచ్చు మనం షిప్లోని ఎలా ఉంటుంది అనమాట. లోపల అవన్నీ గెస్ట్ క్యాబిన్స్ లోపల ఉంటాయి, ఎలివేటర్స్. సో ఇప్పుడు మనం గెస్ట్లు ఉండే ఏరియాలో ఉన్నాం. ఈ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తే మన షిప్లో పనిచేసే క్రూ ఉన్న ఏరియాలోకి వెళ్తాం అన్నమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇవి ఎలా ఉంటుంది. సో ఓపెన్ బాయ్. సో ఇది మన క్రూ ఉండే ఏరియా. సో మంచి ఆన్లో ఉన్నారు, గట్టిగా మందు కొట్టినట్టున్నారు, నడలేకపోతున్నారు అసలు. జాన్, వాట్ ఇస్ దిస్? కుర్రలందరూ గట్టి బీర్లు కొట్టి వెళ్ళిపోతారు అన్నమాట. సో రోజంతా కష్టపడి మన వాళ్ళు అలాగా మొత్తం బీర్లు తీసుకెళ్ళి రూమ్లోని గట్టిగా తాగేసి మంచి ఫ్రెష్ అయిపోయి పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ డ్యూటీ స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ మామూలే మనకి. సో ఆ కిందకి వెళ్తే ఇవి మన క్యాబిన్స్ అనమాట. సో వచ్చే మన క్యాబిన్ దగ్గరికి.
సో ఇది మన క్యాబిన్. ఇది మన క్యాబిన్. నెక్స్ట్ వేరొక వీడియోలో ఒక మంచి వీడియో చేద్దాం. మన క్యాబిన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఒకరోజు. కంగారు పడకండి, మెల్లగా అన్ని సిప్లో ఉన్న వీడియోస్ అన్నీ మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి. సో మంచి మంచి వీడియోస్ తీద్దాం సిప్లోని. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మరొక మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.